నేను తను ఎక్కువ అలిగింది ఎలా చూపిస్తారు మీరు? నేనా అసలు మాట్లాడండి, ఇంకా సైలెంట్ కూర్చుంటాను. మామూలుగానే స్లోగా మాట్లాడదు స్కిట్ లో తప్ప, ఇంకా అప్పుడు అసలు మాట్లాడదు. ఓకే, అర్థమైద్దిగా నాకు. అస్సలు మాట్లాడను, సైలెంట్ గా కూర్చుంటా, పని చేసుకుంటాను, సైలెంట్ కూర్చుంటా. ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేస్తాను. అలిగితే కామన్ గా తినం కదా. ఇది మర్చిపోయి భలే క్వశ్చన్ అడిగామ్మా. ఆమె తిని శుభ్రం కడుపు నిండా తిని అలుగుద్ది. అదే అదే అందుకే సమస్య లేదు. ఈ రోజు వరకు ఆల్మోస్ట్ పెళ్ళై సిల్వర్ జూబ్లీ, అలగడం కామనే, తినడము కామనే, అది కూడా కడుపు నిండా. మళ్ళీ ఓపిక కావాలి. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే మీరు అలగండి కానీ తిని అలగండి, ఓపిక కావాలిగా. అంటే అలకంటే కామన్ గా తిండి మీదే చూపిస్తుంటాం. నేను ఎప్పుడన్నా అంటే నేను అలిగినప్పుడు, ఎక్కువగా అలిగినప్పుడు తిని పాపం డల్గా అలా ఉంటాడు, కానీ తినకుండా ఉంటాడు ఎప్పుడన్నా ఒకసారి. కానీ మీరు మాత్రం నేను తింటా. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అయ్యో తను అలిగింది తినిందో లేదో ఏంటి అని చెప్పి ఆలోచించడం? అసలు ఆలోచించడానికి అవకాశం అట్లీస్ట్ కొత్తలో అయినా సరే. కొత్తలో కూడా ఫస్ట్ అలిగినప్పుడు ఏం చేసింది తెలుసా, బయట డోర్ ఉంటుంది, డోర్ బయట కూర్చొని ఉంది అలిగి. నేనేంది అలిగి కూర్చుంది కదా, కొత్తలో పెళ్ళైన కొత్తలో లేటుగా వచ్చినప్పుడు ఏం తినలేదేమో అని చెప్పేసి పోతే ఏం లేదు మొత్తం తినేసింది, తినేసి అలిగింది. ఇక అప్పుడు ఫిక్స్ అయ్యా అనమాట, ఓహో మనం పెట్టాల్సిన పని లేదు, అలిగితే బాధలేదు, ఎంతసేపు అలిగినా బాధలేదు, తినేస్తారు కాబట్టి. ఈ మధ్య పాప యూఎస్ వెళ్ళినప్పటి నుంచి కానీ ప్రతిరోజు సాయంత్రం నేను కూర్చొని ముగ్గురికి పెడతాను. ఓకే, మాక్సిమం నేనే పెడతాను, పెట్టడం తక్కువ. ముగ్గురు వరుసగా కూర్చుంటారు, 3 కోతులు కూర్చున్నట్టు వరుసగా అందరికి పెట్టి తిన్న తర్వాత నేను తినేవాడిని. ఓకే, ఇప్పుడు కొంచెం టైం దాటుతుంది, 7, 7:30, 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. పాపం ఆకలి కదా, ఎర్లీగా తినేస్తారు కదా, 6:30కే మింగేస్తుంది. మార్నింగ్ ఏమో సిస్టమ్ సార్, మంచి అలవాటు. 5 o'clock హెల్తీగా ఉండడానికి అంతకన్నా బెస్ట్ టిప్ అయితే ఇంకోటి ఏం లేదు. ఈ 25 ఏళ్లలో మార్నింగ్ 5 o'clockకి లేవటం 100% లేస్తుంది. ఈ రోజుకి 6:30 కల్లా పెద్ద పాపలు చిన్న పాపలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళకి బాక్సెస్ అన్ని రెడీ చేసి వంట అయిపోతాయి. 7:30 కల్లా మేము టిఫిన్ చేసేస్తాం. 12:30కి నేను ఉంటే ఓకే, లేదంటే నాకు బాక్స్ ఇచ్చేస్తుంది, కార్లో పెట్టుకొని కార్లో వెళ్ళిపోతాను. ఎక్కడో చోట ఏ టైం దొరికినా చెట్టు కింద కారు ఆపుకొని తింటారు. బయట తినరు మీరు? 99% తినను. తప్పనిసరి అయినప్పుడు. ఇంకా స్కిట్స్ విషయానికి వస్తే, అంటే స్కిట్స్ ఏమన్నా ముందు అనుకుంటారా ఇది చేయాలి ఈరోజు అని, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్పాంటేనియస్గా అనిపించితే చేసేయడమా, ఎట్లా? అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్యలో కానీ ఏదైనా చూసినప్పుడు కానీ అది వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకొని ఓహో ఇలా చేద్దామా అనేసి అనుకుంటాం అంతే. ఇంకా రాసుకోవడాలు చేయడాలు అసలు ఏమీ ఉండవు, వర్డ్స్లోనే చెప్పేసుకోవడం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఆర్టిస్ట్ అని మనం కాదు, బట్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంతే. యాక్చువల్గా తనకు సీరియల్స్లో అడిగారు, మూవీస్లో అడిగారు, నన్ను అడిగారు, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ పిల్లల గురించి, అంటే టైం స్పెండ్ చేయలేం కదా. మార్నింగ్ ఈ 5 o'clock తన కాలేజ్కి వెళ్ళే టైంకి జనం తెలుసు కదా, 6 to 6 ఉంటుంది మూవీస్ అయితే, సీరియల్స్ అయితే 6 to 12 ఉంటుంది. స్పెండ్ చేయడానికి ఎవరు లేరు. ఇప్పటివరకు పిల్లల్ని వదిలి మేము, పాప యూఎస్ వెళ్ళే ముందు వరకు 1 night కూడా పిల్లల్ని వదిలి మేము, మమ్మల్ని వదిలి పిల్లలు లేరు, ఏ రోజు వదిలిపెట్టలేదు. ఈవెన్ వాళ్ళు ఎక్కడ స్కూల్ అయితే ఆ దగ్గరలో ఇల్లు తీసుకోవటం, అక్కడ ఉండటం తప్ప ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది అలవాటు అయిపోయేతలకి వీటిని రిజెక్ట్ చేసాం. ఇప్పుడు చిన్న పాప కూడా రేపు ప్లానింగ్ ఉంటే కనుక దాని తర్వాత అప్పుడు ఫ్రీ ఉంటాం కదా ఇద్దరం. ఏంటి ప్లానింగ్స్ ఏంటి మరి తర్వాత, ఎలా ఇంకా ఛానల్ ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా మాకేంటంటే కుదరట్లేదు సరిగా, యూట్యూబ్ కూడా ఇది టైం కుదరట్లేదు. మేము ఎక్కువ ఏంటి అని అంటే పిల్లల మీద ఫోకస్ పెట్టాం అనమాట. అంటే వాళ్ళు వచ్చేసరికి కంపల్సరీ మనం ఉంటేనే, అంటే ఎలాగో ఇంట్లో ఉన్నాను కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఈ కొన్ని రోజులు పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుందాము పిల్లల కోసం అనేసి మిగతా వాటి మీద ఏది అంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ కొంతమంది వరదలాగా చాలా వాళ్ళకి టైం ఉంటుంది పెడుతూ ఉంటారు, కానీ మాకు టైము ఎక్కువ ఇట్లా ఉండడం వల్ల మేము పెట్టలేకపోతున్నాం. అప్పుడు ఒకటి. ఇంతకు పిల్లలు అమ్మ కుట్టీసా లేదంటే లిటిల్ డాడీ? అవునా, ఇద్దరు ఆబ్వియస్ గా, ఎందుకంటే అమ్మాయిలు అంటే కామన్ గానే ఇష్టపడతారు, కానీ నన్ను ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడతారు. బట్ చాలా మంది వాళ్ళ ఎదురుగానే పిల్లల్ని హాస్టల్లో వేయమని చెప్పారు. ఓకే, అంటే మనకి ఇది వచ్చినా కూడా చాలా మంది చెప్పారు హాస్టల్లో వేయమని. నేను సింప్లీ రిజెక్ట్ చేశాను. నాకు ఇది టెంపరీ, ఇవన్నీ సరదా కోసం.
అంటే వాళ్ళు ముఖ్యం పిల్లలు. మ్మ్. ఎందుకంటే నాకు రేపు రైట్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని హాస్టల్లో వేసి నేను మా ఆనందం కోసమో దానికోసం, అంటే హాస్టల్లో వేసిన వాళ్ళందరూ అందుకని నేను అంటలా, ఈ వీడియోస్ కోసమో దీనికోసమో తీసుకెళ్ళి నేను వాళ్ళని హాస్టల్లో వేసి తిరిగాను అనుకో, మ్మ్. రేపటి రోజున వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నాన్న ఎక్కడో వృద్ధాశ్రమంలో నువ్వు ఉంటే మాత్రం నా దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటుంది. అవును. అందుకని పిల్లలే ఉన్నారు తెలుసా. ఇప్పుడు మ్మ్. మీరు రాలేని పక్షం ఉంటే మేము ఆడ 5-6 ఏళ్ళు నుండి మేము వచ్చేస్తాం డాడీ మీ దగ్గర ఉంటాం మ్మ్. అంటే ఆ అటాచ్మెంట్ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎలాగో ఇద్దరు వెళ్ళిపోయినా కూడా ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు కాబట్టి మీకు అదొకటి వేరే దగ్గర టెన్షన్ ఉండరు. లేదు. అసలు ఇది వెళ్ళదు, అది బాగులేదు. మ్మ్. నిన్న ఎందుకో ఏదో సరదాగా అన్నట్టుంది, 6 నెలలాగా వస్తానులే అక్క అని అన్నట్టుంది. రాను అని రానుంది ఫస్ట్ రానుంది, ఇక్కడే ఉద్యోగం చేస్తా రానుంది. 2 రోజులు అలిగింది అది, దాని మీద ఓ. చిన్నదాని మీద అలిగింది పెద్దది, మ్మ్. నువ్వు రానంటావా అని. సిస్టర్స్ ఇద్దరు బాగా మంచి బాండింగ్. చాలా బాగా ఎప్పుడు నాకు కొట్టుకోవడం యాభై ఏమే కొట్టుకోవడం అది పాపం ఎప్పుడు లేదు. ఓకే. సాక్రిఫైస్ ఎక్కువ చేసుకుంటారు ఒకరికొకరు. ఒకళ్ళకొకళ్ళు సాక్రిఫైస్ బాగా చేసుకుంటారు. డ్రెస్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ అక్క కొని చెల్లి అంటది, చెల్లికి కొనియమని అక్క అంటది. సూపర్. గొడవే లేదు. కొట్లాడుకోలే, ఎప్పుడు కొట్లాడుకోలేదు. కాకపోతే చిన్న చిన్నవి ఏంటంటే ఏదన్నా అలకలు అలా ఒకరి మీద ఒకళ్ళు అలుక్కోవడమే కానీ కొట్లాడుకోవడం అయితే ఇంతవరకు ఎప్పుడు. ఓకే. పాప మొన్న యూఎస్ నుంచి పాప వచ్చింది, ఎంఎస్ ఇంకొక 2 months అయిపోద్ది అనుకోగా, వాళ్ళ చెల్లికి ఫోన్ తెచ్చుకుంది, నాకు వాచ్, దానికి వాచ్, వాళ్ళ చెల్లికి డ్రెస్సు, ఏమేం కావాలి అనేది మేము అసలు అది వస్తుందని కూడా తెలియదు తెలుసా. ఎంత సర్ప్రైజ్ వచ్చిందా దొంగ, ఎంత సర్ప్రైజ్గా వచ్చిందంటే నాకు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వీడియో కాల్ చేస్తుంది. నాన్న నేను యూనివర్సిటీలో పని ఉంది, ఒక ప్రాజెక్ట్ మీద వెళ్తున్నాము, నేను ఓన్లీ ఒక వీలైతే ఆడియో కాల్ చేయగలను, వీడియో కాల్ చేయలేను నేను అని చెప్తే సర్లేమ్మా అన్న.